విషయంలో దేనికైనా ఓకే, కానీ ఒకటే కోరిక లేదా కండిషన్ అని సమంత వైపు నుండి నాకు ఎదురైనట్లు తెలుస్తుంది. అదేంటంటే పెళ్లి చర్చిలో ముందుగా జరగాలి అన్నదే. ఆ తరువాత కావాలంటే హిందూ సాంప్రదాయం ప్రకారమో లేదా రిసెప్షన్ నో ఇంకేదైనా ఓకే అని, కానీ ముందుగా చర్చిలో తమ మత సాంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగాలని సమంత కోరినట్లు తెలుస్తుంది. అందుకే నాగ్ తన కొడుకు నాగచైతన్య పెళ్లికి చెన్నైను వెన్యూగా అనుకుంటున్నట్లు తెలుస్తుంది. సమంత తల్లిదండ్రులు తమ సాంప్రదాయ పద్ధతుల్లో తమకు అలవాటైన చర్చిలో తమ కుమార్తె పెళ్లి జరగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనికి అమలు కూడా ఓటేసినట్లు తెలుస్తుంది. సో నాగార్జున ఆ మేరకు ఓకే అన్నట్లు. ఇక హైదరాబాద్ లో మాత్రం భారీ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. చర్చ్ లో పెళ్లి కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం అవుతుందని వినికిడి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.